ఈ సైంటిఫిక్ కోడ్ ప్రపంచంలో ఎవరైనా ఏ మత గ్రంథంలోనే ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 10 crores. ఫైనల్ గా వద్దాం క్రిస్మస్ కోసం. అసలు యేసు ప్రభు హిస్టారికల్ పర్సన్ ఎవరా అన్నది 2024. ఈ లోకంలోన నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు. 47 రకాలైన విశ్వాసాలకు చెందినోళ్ళు ఉన్నారు. ఎవరైనా తెల్లవారు లేసి ఆఫీస్లో బయోమెట్రిక్ కానీ సైన్ కానీ చేస్తే ఈ డేటే వేస్తారు. ఈవెన్ ఇస్లామిక్ క్యాలెండరు 57 దేశాల్లో 190 కోట్ల మంది ముస్లింలు హిజ్రా అల్ హిజ్రా అది ఫాలో అయినా అవి ఆ డేట్ వేయరు. ఈవెన్ సౌదీ అరేబియాలోనైనా ఎక్కడైనా ఒక చెక్ డ్రా చేయాలన్నా లేదా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇది చేయాలన్నా వేసే డేట్ ఇదే. దాని అర్థం ఏంటంటే మనం నమ్మినా నమ్మకపోయినా, నువ్వు హిందువుడవు, ముస్లిం అవు, జోరాస్ట్రన్ అవు, నువ్వు ఏమవు, ఎవరైనా తెల్లవారు లేచి క్యాలెండర్ చూసావంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి కన్య గర్భాన మానవుడు జన్మించి బెత్లెహేములోన 2024 సంవత్సరాల 12 నెలల 21 రోజులు అయిందని అర్థం అండి. అది కాదని ఎవరైనా అనగలరా? మొదటి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు కోసం మిగతా హిస్టారియన్స్ ఏం రాశారు అన్నది చూడాలంటే ఈరోజు ప్రపంచానికి సూపర్ పవర్ దేశం ఏంటండి? అమెరికా అని చెప్తారు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి సూపర్ పవర్ ఏంటి తెలుసండి? రోమ్. చరిత్రకారులు ఏం చెప్తుందంటే లోకం పుట్టిన దగ్గర నుంచి మొత్తం 7 సూపర్ పవర్ రాజ్యాలు ప్రపంచాన్ని అంతటినీ ఏలే. 7. ఫస్ట్ మెసపతోమియా, నిమ్రోజ్ టైంలో బాబెల్ టవర్ కట్టింది ఆయనే. ఇప్పుడు దుబాయ్లోన ఒక 20 సంవత్సరాల క్రితం బుర్జ్ ఖలీఫా కట్టారు, ప్రపంచానికి హైయెస్ట్ టవర్. అయితే 1000 సంవత్సరాలకు ముందే నిమ్రోజ్ టైంలోన ఇరాక్ బాబిలోన్లోన మల్టీ టవర్ కట్టాడు. ఇప్పుడు ఆ రూయిన్స్ కూడా మనం చూడవచ్చు. బాగ్దాద్ నుంచి 70 కిలోమీటర్స్ సౌత్ వెళ్తే అక్కడే బాబెల్ టవర్ కట్టింది, భాషలు మారింది, అంతా అక్కడే. యేసు ప్రభు ఇప్పుడు మనకి ఏడి BC అంటే యానో డొమినో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏడి ఆఫ్టర్ హిస్ డెత్, రిజరక్షన్, క్యాలిక్యులేషన్. BC బిఫోర్ హిస్ క్రైస్ట్. ప్రపంచానికి ఇప్పుడు ప్రామాణికం ఇదే. ఓకే. యేసు ప్రభు ఉన్నప్పుడు మరి ప్రామాణికంగా ఉన్న క్యాలెండర్ ఏంటి? ఏ క్యాలెండర్ ప్రకారం ఆయన ఎప్పుడు పుట్టారు అన్నది 99% క్రైస్తవులకి తెలియదు, నాన్ క్రిస్టియన్స్కి తెలియదు. ఏదో గూగుల్లో ఏదో ఎతుకుతుంటారు ఇప్పుడు అయినా అన్ని కరెక్ట్ కాదు. గూగుల్లో చెప్పినాయని బోల్డ్ తప్పులు. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే యేసు ప్రభు పుట్టింది AUC అంటే రోమ్లోన అప్ ఊర్బే కొందితా అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము యేసు ప్రభు పుట్టింది 754వ సంవత్సరం ఇతానిం 15వ తారీఖున. దాన్ని తిబిట్ 10 అని కూడా అంటారు ఆ క్యాలిక్యులేషన్లోన. ఇప్పుడు ఇది గ్రెగోరియన్ క్యాలెండర్కి వచ్చేసరికి, ఎందుకంటే జూయిష్కి 13 నెలలు ఉంటాయి, 12 నెలలు కాదు. అది లూనార్ క్యాలెండర్, మనది సోలార్ క్యాలెండర్. వెరీ అక్యురేట్ క్యాలెండర్ మనది. మనకి డే మారేది అర్ధరాత్రి 12 గంటలకి. లూనార్ క్యాలెండర్ ఫాలో అయిన వాళ్ళకి డే మారేది సన్సెట్ సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు యేసు ప్రభు జన్మించింది AUC అబూర్బే కొందితా 754 ఇతాని 15వ తారీఖున ఆయన జన్మించారని. అది గ్రెగోరియన్ క్యాలెండర్కి వచ్చేసరికి మనకి AD డిసెంబరు 25.
ఇప్పుడు మనకి లూకా సువార్త ఏం చెప్తుందంటే 2nd చాప్టర్లోన ఆయన్ని 8వ దినాన్న సున్నతి చేయడానికి తీసుకెళ్తారు యెరూషలేము దేవాలయంకి జూయిష్ ఆచారం ప్రకారం. ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద కాంప్లెక్స్ మానవ చేతులతో నిర్మించిన కాంప్లెక్స్ ఏంటి తెలుసండి ప్రపంచానికి? అమెరికాలోన సియాటిల్లోన బోయింగ్ అసెంబ్లీ ప్లాంట్. బోయింగ్ ప్లేన్లు ఎక్కడైతే తయారవుతాయో అసెంబ్లీ ప్లాంట్ మానవ చేతులతో కట్టిన బిగ్గెస్ట్ కాంప్లెక్స్. హైయెస్ట్ బిల్డింగ్ బర్జ్ ఖలీఫా, అది దుబాయ్లోది. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అది. ఇది అలా కాదు, హ్యూజ్ కాంప్లెక్స్. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి అతిపెద్ద కాంప్లెక్స్ టెంపుల్ ఆఫ్ జెరూసలేం. 1925లోన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ యెరూషలేము దేవాలయాన్ని ఎస్టిమేట్ చేశారు ఎంత కాస్ట్ అని. చేస్తే యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయాన్ని $1 ట్రిలియన్ అని చెప్పారు. 1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు పెట్టాల. ఇప్పుడు ఇండియన్ రూపీస్లో కావాలనుకుంటే 88 తర్వాత 12 సున్నాలు పెట్టాల. 1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి సెకండ్కు డాలర్ బిల్ ఎవడైనా లెక్కగలిగితే 1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి 35,000 సంవత్సరాలు కావాలా? ఎవడు బతుకుతాడు? అంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ టెంపుల్ అది యెరూషలేము దేవాలయం. అక్కడ సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పేరు అందులో ఎన్రోల్ అవుతుంది. యేసు అని పేరు పెట్టింది అప్పుడే. యేసు అంటే అభిషక్తుడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని గంతీసి డాన్స్లు వేసేస్తారు. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్ అంటే యేసు ప్రభుకి ఆయనకి పేరు పెట్టిన రోజు జనవరి 8వ రోజు. 25న పుడితే 8వ రోజు January 1st. హిస్టరీని స్ప్లిట్ చేసింది అక్కడే. డినేషియస్ ఎగ్జాజియో అనే ఒక టాప్ జర్మన్ సైంటిస్ట్, ఆయన ప్రీస్ట్ అయిపోతాడు తర్వాత బిషప్ కింద. ఆయనే ఈ రోమన్ రికార్డ్స్ తీసి ఆ క్యాలెండర్ సరి చేయడానికి ఆయన 550లోన కరెక్ట్గా ప్రూవ్ చేస్తారు. దానికి కారణం ఒకటి చెప్తాను. క్రిస్టియానిటీ 313 AD వరకు ఇట్స్ ఎ బ్యాండ్ రిలీజన్. ఎవడైనా యేసు ప్రభు పేరెత్తినా, సిలువ ధరించినా డాట్ పుల్లుకి సింహాలకు వేసేస్తారు. మీరు ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే రోమ్ వెళ్ళండి. రోమ్లో కలీష్యం అని ఉంటది. ఆ కలీష్యంని కట్టడానికి 30,000 మంది జూదులు చచ్చిపోతారు. ప్రపంచానికి 1935 వరకు అతిపెద్ద స్టేడియం అదే. 50,000 కెపాసిటీ ఆ కలీషం. అందులోనే రోమన్ ఎంపరర్లు 19 మంది, నీరో, డొమిషియన్, సిస్టమస్, సెవేరియస్, మ్యాక్సిమస్, దేసియస్, వలేరియస్, డయోక్లెషియాను, అంటోనియస్, పొయస్, వీళ్ళందరూ కూడా బుద్ధికి సింహాలకు వేస్తారు క్రైస్తవుల్ని. 250 సంవత్సరాలు. అయితే క్రైస్తవులు ఈ బాధలు భరించలేక ప్రార్థన చేసుకోవడానికని రోముకు 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి సొరంగాలు తవ్విసి అక్కడ ప్రార్థనలు చేసుకునేవారు. నేను 66 కాటకోమ్స్ ఉంటాయి. పెద్దది డోమిటెల్లా కట్టకోమ్ 350 అడుగులు బిలో గ్రౌండ్ నేను వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియన్ గవర్నమెంట్ క్లోజ్ చేస్తుంది, ఎందుకంటే ఎవరైనా మిస్ అయితే కనుక్కోలేమని. అందులోన 20 లక్షల సమాధులు ఉంటాయి ఒకటే కటకంలోన, పులికి సింహాలు తినేసినవి. అలాంటి రిలీజను క్రిస్టియానిటీ. అందుకే తెర్తులియస్ అనే రోమన్ హిస్టారియన్ ఏం చెప్తారు తెలుసా? ఒక క్రైస్తవుని నరికితే ఎన్ని డ్రాప్స్ అయితే బ్లడ్ కింద పడుతుందో అన్ని వేల మంది క్రైస్తవులు లేచిపోతున్నారు సింగిల్ డేకి. 28,400 డ్రాప్స్ పడుతుంది మనలో ఉన్న బ్లడ్ 6 లీటర్లు ఉంటే. ఇది నోబడి కెన్ స్టాప్. ఎంపరర్లు పెర్సిక్యూట్ చేస్తే ఎంపరర్ భార్య కూతుర్లు క్రైస్తవులు అయిపోతాండ్రు. అందుకు ఎప్పుడైతే రోమ్ అంతా స్ప్రెడ్ అయిపోయిందో రోమన్ రాజ్యం అంతా క్రైస్తవులు 313లో మిలానా ఫెడిక్ట్ అని కాన్స్టంటైన్ మొట్టమొదట ఎడిక్ట్ చేస్తే అండర్ గ్రౌండ్ రిలీజన్ బికమ్ ఆఫీషియల్ రిలీజన్ ఇన్ 46 కంట్రీస్. అప్పటి నుంచే క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, పునరుత్థానాలు సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజున కొంతమంది ఏమంటారంటే అది సూర్యుని పండుగ, అదే రోజున యేసుప్రభు పండుగ పెట్టిస్తారని. కరెక్టే, అవునే. ఇప్పుడు మా అన్న కొడుకు వినాయక చవితి రోజు పుట్టాడు, అలాగని చెప్పి వినాయకుడు అని పేరు పెడతాను. ఆ రోజుల్లోనూ సూపర్ పవర్ ఏ రోజైనా అవ్వచ్చు. సో అక్కడ యేసు ప్రభు జన్మించింది
ఫలానా రోజని ఫిక్స్ చేసి క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేయడం, గుడ్ ఫ్రైడే అనేది సెలబ్రేట్ చేయడం, ఈస్టర్ అనేది సెలబ్రేట్ చేయడం మొదలైంది 313 నుంచి. సో అందుకు ఇది యేసు ప్రభు ఈయన కాటన్ బుల్ స్టోరీస్ లో ఉన్న వ్యక్తి కాదండి, హిస్టారికల్ పర్సన్ ఆయన. ఒక్క నిమిషం శౌరి బాబు గారు, యెరూషలేం టెంపుల్లో యేసు ప్రభుకు పేరు పెట్టినటువంటి రికార్డు దొరికింది కాబట్టి డిసెంబర్ 25 జరుపుకోవాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 8 days వెనక్కి వేసుకొని ఆ రోజు ఫిక్స్ చేశారు, అంతేనా? తెప్పించినటువంటి అతను మీరు చెప్పినటువంటి డినేసియస్ ఎగ్జాజియో అతను, అతనికి దొరికింది. వాటికన్ ఆర్చివ్స్ లో ఉన్నాయండి అవన్నీ. ఇప్పటికీ ఉన్నాయా? ఎప్పటికీ వాటికన్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టాప్ లైబ్రరీ, వాటికన్ లైబ్రరీ. ఎప్పుడైనా జీవితంలో వెళ్తే వాటికన్ ఎంట్రన్స్ గేట్ చూడడానికే 1 గంట పడుతుందండి. ఎందుకంటే ఈ 19 రోమన్ ఎంపరర్లు 250 సంవత్సరాలు ఎలాంటి టైప్ ఆఫ్ పనిష్మెంట్లు క్రీస్తువుని చంపడానికి చూడడానికే. వాటికన్ లో అడుగు పెడితే స్వర్గం ఇదేమో అనిపించేస్తుంది. అవన్నీ వాటికన్ సిస్టైన్ చాపల్ కానీ, వాటికన్ లైబ్రరీ కానీ, వాటికన్ మ్యూజియంలు, ఇవన్నీ టాప్. క్రిస్టియన్ యొక్క టోటల్ ఎవిడెన్స్ అంతా అక్కడ దొరుకుతుంది. ఓకే, ఫైనల్ గా మీరు కంక్లూజన్ కి వచ్చే ముందు డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టాడు అనేది మాత్రం వాస్తవం అంటారు మీరు? ఇప్పుడు అది కానీ తప్పైతే మీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ 2 తప్పే. మన బర్త్ సర్టిఫికెట్లు అన్ని పారేసుకోవాలా. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. తప్పైపోద్ది. మహాత్మా గాంధీని గాడ్సే నాయక్ ఎప్పుడు చంపాడంటే 30 జనవరి 1948 అంటే తప్పైపోద్ది. గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడంటే తప్పైపోద్ది. అశోకుడు ఎప్పుడు రూల్ చేశాడంటే తప్పైపోద్ది. అలెగ్జాండర్ ఎప్పుడు చచ్చిపోయాడన్నా తప్పైపోద్ది. అన్ని తప్పైపోతాయి. హిస్టరీ అంతా తప్పే. డేట్లు డిసెంబర్ 25 తప్పైతే చరిత్రలో ప్రతిదీ తప్పే డేటే. ఇది టైమ్ మ్యాగజైన్, వరల్డ్స్ లీడింగ్ మ్యాగజైన్ 94లోన ఏం చెప్తా తెలుసా? హ్యూమేకర్ లేవి ఎప్పుడు కొడుతుంది జూపిటర్ని, 6 రోజులు బాగుతుంది. దానికి ముందు బైబిల్లో ఎక్కడ ఇదే ఉంది ఇవన్నీ. ఇది మరీ గ్రేటెస్ట్ షాకింగ్. ఇది గాస్పల్ ట్రూత్, బ్రిటిష్ మ్యాగజైన్స్. ఇది నీలామ్ సాంగ్ ఎప్పుడు తీతాడు, హిట్లర్ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాడు, క్యాకింగ్ ద గాడ్స్ కోడ్, బ్రిటిష్ న్యూస్ పేపర్లు. ఇవేంటంటే ఈ 20th సెంచరీలో 2 గ్రేటెస్ట్ రీసెర్చ్ రైటర్స్ అండి. డాక్టర్ ఇవాన్ పానిన్ అనే రష్యన్ మ్యాథమెటిషియన్, జూ, పాప ఆయన బోనాగైన క్రిస్టియన్. ఆ రోజుల్లో కంప్యూటర్ లేవు. ఆయన 40 సంవత్సరాలు నాట్ 50 tons ఆఫ్ పేపర్ యూజ్ చేశాడండి క్యాలిక్యులేషన్స్ కోసం. క్యాలిక్యులేటర్ లేవు ఆ రోజుల్లోన. ఓన్లీ టు ఫైండ్ అవుట్ బైబిల్లో న్యూమరికల్ డిజైన్ ఉంది, అది కనుక్కోవాలని. అది ఎలాగుంది? ఆయన 1901లోన ఆయన అమెరికాకి ఇమిగ్రేట్ అయిపోయిన తర్వాత హెవార్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటిషియన్ ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నేను కనుగొన్న ఈ కోడ్, ఈ డిజైన్ తప్పనంటే $1 million. ఇప్పటి వరకు 1901లో చేసింది 124 సంవత్సరాలు అయిపోయినా ఎవరు దాన్ని క్లెయిమ్ చేయలేదు. వాట్ ఈస్ ద కోడ్ ఇన్ ద బైబిల్ అని హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలియాహు రిప్స్ అని ఆయన 1978లోనో హీ షుక్ ద వరల్డ్. ఎలాగా కోడ్ ఉంది, ఈవెంట్స్, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ, దాని మీదే ఒక అమెరికన్ ఆథర్ మైకిల్ రోసన్ అని బైబిల్ కోడ్ 2 వాల్యూములు తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడ మహాత్మా గాంధీని గాడ్సే నాయక్ ఎలా షూట్ చేస్తాడో కూడా ఉంది అందులోన, బైబిల్ కోడ్ లోన. పైకి వచనాలు ఉండవు. ఆ వర్డ్స్ ని ఒక్కొక్కటి అంటే 7 సింపుల్ గా 5 minutes లో చెప్తాను. అది ఏంటంటే, ఇప్పుడు ఆదికాండం ఉంది, ఆదికాండంలో ఉన్న అధ్యాయాలన్నీ కూడా తీసిపారేసి, వచనాలు తీసిపారేసి, మొత్తం ఆదికాండాన్ని యాన్సెంట్ డేస్ లో ఎలాగైతే ఉండిదో అలా ఫీడ్ చేశాడు. చేసి దాన్ని 50 letters 1 2 3 4 5 6 7 అలాగా 50
కింద బిట్ కట్ చేశారు. అది కంప్యూటర్స్ తోటే పాసిబుల్, హ్యూమన్ గా మామూలు పాసిబుల్ కాదు. ఇప్పుడు మొత్తం ఆదికాండం అంతా కూడా 50 లెటర్స్ స్క్వేర్ బిట్లు ఇలాగా సపరేట్ అయ్యాయి. ఇప్పుడు ఎలియాహు చేసింది ఏంటంటే, ఆది కాండంలోన ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ ఉందనుకో, ఆదిలో దేవుడు భూమి ఆకాశములు సృజించెను అన్నది. ఆ ఆది అన్నది ఒకటి తీశాడు. 1, 2, 3, 4, 5, 6, 7 వచనం మళ్ళీ 7వ లెటరు అది తీస్తాడు. మళ్ళీ 14వ లెటరు అది తీస్తాడు. 21వ లెటరు అది తీస్తాడు. 28వ లెటరు అది తీస్తాడు. అలాగే ఎవ్రీ 7th లెటర్ కి ఒక లెటర్ తీసి ఇది జాయిన్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ వచ్చేస్తుంది. ఇలాగనమాట. ఈ లెటర్ తీసినప్పుడు ఇవి 7th వర్డ్ ఇలా తీసినప్పుడు అందులో ఏమంటది, ఇస్సాక్ రబీన్ అని వచ్చింది ఒక దగ్గర. అప్పుడు ఇస్సాక్ రబీనే ప్రైమ్ మినిస్టర్. ఇస్సాక్ రబీన్ తర్వాత అదే లెటర్స్ ని క్రాస్ తీయడం మొదలు పెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 7వది, 1, 2, 3, 4, 5, 6, 7వది అది తీసినప్పుడు అసాసిన్ విల్ అసాసినేట్ అని వచ్చింది. అంటే ఎవరో ఒకడు ఇస్సాక్ రబీన్ని చంపుతాడు అని వచ్చింది. మళ్ళీ మేడ నుంచి కిందకి తీసినప్పుడు అమీర్ అని పేరు వచ్చింది ఆడిది. మళ్ళీ ఇటుపక్క నుంచి తీసినప్పుడు జూయిష్ క్యాలెండరు. ఇప్పుడు జూయిష్ క్యాలెండరు 5784వ సంవత్సరం జూదుల క్యాలెండర్. మనకి 2024 కదా, జూదులకి 5784th ఇయర్. ఆ జూదుల క్యాలెండర్ ప్రకారం ఆ డేట్ వచ్చింది. వీడికి బతిపోయింది, డేట్ రా ఎలాగొస్తుందని. దానికి ఇమ్మీడియట్ గా ఎలియాహు రిప్స్ని అడిగాడు, సార్ ఈ సాఫ్ట్వేర్ నాకు అమ్ముతారా అని అడిగాడు. నేను అమ్మడం ఏంటి, ఐ గివ్ యూ ఫ్రీ, యూ టేక్ అని వీడు తీసుకెళ్ళిపోయాడు. ఆ సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళిపోయి ఎతకడం మొదలు పెడితే ఇంకో దగ్గర కూడా నిర్గమ కాండంలో కూడా ఇస్సాక్ రబీన్ పేరు కనబడుతుంది. మళ్ళీ తీస్తే అమీర్ పేరు కనబడుతుంది, అసాసిన్ విల్ అసాసినేట్ అని కనబడుతుంది, తేదీ కనబడుతుంది, టెల్ అవీవ్ అని కనబడుతుంది. వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖున 1994న ఆ ప్రింట్ పట్టుకొని ఇజ్రాయెల్ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇస్సాక్ రబీన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చైమ్ గురి అని, పెద్ద పోయిట్. మన ఇండియాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో ఆయన వెరీ బిగ్ పోయిట్. ఆయన రబీను మంచి ఫ్రెండ్స్. అందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, చూడండి మీ రబీను ఇలాగ అసాసినేట్ చేసినట్టు మీ బైబిల్లోనే ఉంది, హీబ్రూలోనే ఉంది ఇదంతానా, అందుకే నేను వచ్చాను, దయచేసి ఇది రబీన్ని పాస్ చేసి ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. చెప్తే ఈ చైమ్ అని ఆయన పాయింట్ వెంటనే ఆ మార్నింగే రబీన్కి వెళ్ళి చైమ్ గురి, ఈయన పేరు చైమ్ గురి, వెళ్ళి ఆ ఇస్సాక్ రబీన్కి ఇస్తే ఇస్సాక్ రబీన్ ఆఫీస్ లో చూసి అట్ రబిష్ అని చెత్తబొట్లు వేసాడు. ఈడు వచ్చి చెప్పాడు ఈ మైకిల్ రోస్డెన్కి, ఏం చెప్పాడంటే ఇలాగ రబీన్కి ఇచ్చాను, రబీన్ రబిష్ అని చెప్పి చెత్తబొట్లు వేసాడు అనగాని వాజ్ అప్సెట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోయాడు. 1995 నవంబరు 4వ తారీఖున ఈడు న్యూయార్క్ లో అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉన్నాడు. మెట్రోలో ఉండి ఈడు ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఏదో ఈయన జర్నలిస్టులు కదా, ఏదో ఇష్యూ మీద మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న ఫ్రెండ్ ఏంటంటే చేశాడు, రై మైకేల్ జస్ట్ మినిట్ రా అన్నాడు. పాజ్ లో ఉంచి ఆడు మాట్లాడలేదు, ఉండని ఉంచాడు. ఉంచి ఆడు టీవీ వాచ్ చేస్తుంటే ఈడు 2-3 నిమిషాలు వెయిట్ చేశాడు. అడిగాడు, రే ఏంట్రా నన్ను పెట్టి నువ్వు టీవీ వాచ్ చేస్తున్నావు అన్నాడు. అనగానే టెల్ అవీవ్ ర్యాలీలోన ఇస్సాక్ రబీన్ షాట్ డెడ్ బై అమీర్ విత్ 4 bullets అన్నాడు. అనగానే ఈడు పట్టించుకుంటాడు. ఈడు క్రైస్తవుడు కాదు, నాస్తికుడు. వెంటనే బయలుదేరి న్యూయార్క్ నుంచి టెల్ అవీవ్ వెళ్ళి
ఈ ప్రింట్లన్నీ పట్టుకొని వెళ్తాడు. సిమోన్ పెరీస్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఆయన తర్వాత మళ్ళీని టేకన్ ఓవర్ ఆయన ఇచ్చి చెప్పాడు ఇవన్నీ ఎగ్జాక్ట్గా 1000 సంవత్సరాల క్రితం ఏం జరగబోతుందో దేర్ ఇస్ ఎ కోడ్ ఇన్ ద బైబుల్. అప్పుడే ఇది రాస్తాడు, ద కోడ్ ఇన్ ద బైబుల్. ఇవే హిట్లర్ ఎప్పుడు చచ్చిపోతాడు, ఇక గాస్పల్ ట్రూత్ ఇసాక్ రబీన్ హౌ ఈ షాట్ డాడ్ బ్రిటిష్ పేపర్. అలాగే ఎలాగా హిట్లర్ ఎప్పుడు అండర్ గ్రౌండ్ బంకర్లోన సూసైడ్ చేసుకుంటాడు, క్రాకింగ్ ద గాడ్స్ కోడ్. ఈ సైంటిఫిక్ కోడ్ ప్రపంచంలో ఎవరైనా ఏ మత గ్రంథంలోనే ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 10 crores ఛాలెంజ్. శౌర్యబాబు గారు 10 కోట్లు ఛాలెంజ్ కి సిద్ధం. నా కెపాసిటీని బట్టే చెప్తాను. ఓకే, దేవుడి దయ వల్ల ఐఎమ్ నాట్ టెల్లింగ్ లై, సింప్లీ నోట్ మాట. అదే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే చూసే వ్యూవర్ కి మళ్ళొక స్పష్టత. బైబిల్ కి సంబంధించినటువంటి అంశాలలో లోపాలు ఉన్నాయని సైంటిఫిక్ గా, హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా ఓకే ఈ 3 నేను ప్రూవ్ చేస్తాను. బైబిల్లో ఏ బిట్ అయినా అలాంటిది ఏ మత గ్రంథాల్లో ఉన్నట్టయితే ప్రూవ్ చేస్తే 10 crores. ఓకే, వెల్ శౌర్యబాబు గారు మీరు చాలా విషయాలు పంచుకున్నారు. మరొకసారి వీలుంటే మనం ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా మరొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. మీకున్నటువంటి అనుభవం కావచ్చు, మీరు చదివినటువంటి హిస్టారికల్ బుక్స్, మీరు తిరిగినటువంటి దేశాల్లో మీరు కనుక్కున్న అంశాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూస్తే డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ జన్మించారు. ఆయన కేవలం పురాణ పురుషుడు కాదు, ఆయన చారిత్రాత్మక పురుషుడు. దానికి ఆధారాలు అటువైపు బైబిల్లోను, అదేవిధంగా ఇతర మత గ్రంథాల్లోనూ పొందుపరచబడ్డాయి. అదే రీతిగా హిస్టారికల్ గా చూసినా లేదా జాగ్రఫికల్ గా అక్కడ తవ్వకాల్లో కావచ్చు, చారిత్రాత్మక ఆధారాల్లో ఆయన గురించి రాయబడ్డది అనేది శౌర్యబాబు గారు చెప్తున్నది. మరిన్ని విశేషాలతో, మరిన్ని వార్తా కథనాలతో, అదే రకంగా ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను కూడా మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తుంది ఏబీపీ దేశం. చూస్తూనే ఉన్న ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శౌర్యబాబు గారు. థ్యాంక్స్ అండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.